హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి రైస్ అండి, దాంట్లోకి ములక్కాడ ఎగ్ కర్రీ చేశానండి. ములక్కాడలో కొంచెం ముదిరినియండి, అయినప్పటికీ జీడిపప్పు పేస్ట్ వేసానండి. చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ. అలాగే పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై, రసము, పెరుగు. మార్నింగ్ టిఫిన్కి దోశలు వేసామండి. చిన్న మాట, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు. చూడండి, ధనంపై ఆధారపడేవారు కూలిపోతారు. ధనం మనకు అవసరమే, కానీ ధనమే పరమార్థంగా జీవించకూడదు. ఎందుకంటే అది మనకు స్థిరమైన భద్రత ఇవ్వదు. ధనాన్ని జీవితానికి పునాది చేసుకున్నవారు చివరికి పడిపోతారు. ధనం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి, మనిషి బలం తగ్గిపోతుంది. కానీ ధనంపై విశ్వాసం ఉంచిన వాడు లోపల శాంతి ఉండదు, దేవుని ప్రేమ ఉండదు, దేవుని బ్లెస్సింగ్స్ని పొందలేడు. నీతిమంతులు చిగురాకు వల్లే వర్ధిల్లుదురు. చిగురాకు అంటే ఎండలో కూడా ఎండిపోని ఆకులు, నిరంతర జీవం, ఇంకా ఫ్రెష్నెస్, ఆశ, అభివృద్ధి. నీతిమంతుడు దేవుని భయంతో నిజాయితీతో నడిచేవాడు. ఆయన ఆశ దేవుని మీద ఉంటుంది, అందుకే ఏ పరిస్థితిలోనైనా ఆయన వికసిస్తాడు. ధనాన్ని సాధనంగా ఉపయోగించాలి, ఆధారంగా కాదు. దేవుని నీతి మన జీవితానికి పునాదిగా ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. చూడండి, ధనం తాత్కాలికం, నీతి శాశ్వతం. ధనంపై ఆధారపడేవాడు పడిపోతాడు, దేవునిపై ఆధారపడేవారు పచ్చగా వికసిస్తారు.